మంగళగిరి జనసేన ఉద్యమి ఆత్మీయ సమావేశంలో జనసేన పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ ఏర్పాటు నాడు ఉన్నవాళ్లు ఇవాళ లేరన్నారు. విడిచి వెళ్లేవాళ్లు అన్నవాళ్లు జాడ పత్తా లేకుండా పోయిందన్నారు. కానీ పార్టీని పట్టుకుని ఉన్నది జన సైనికులేనని చెప్పారు. కార్యకర్తలు పార్టీని భుజాన మోస్తున్నారన్నారు. పొరుగు రాష్ట్రాలకు సైతం పార్టీ విస్తరించిందన్నారు పవన్ కళ్యాణ్. అన్ని పార్టీలకు ఎంత ఉంటుందో నాకు తెలియదు, కానీ జనసేన అందుకే నేను 12 సంవత్సరాలు ఎప్పుడు లూజ్గా వదిలేసాను. స్ట్రక్చర్ కాంక్రీట్గా ఫిక్స్డ్గా ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే ముందు నలగాలి మనుషులు అనుకున్నాను. మన సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళు మనతో పాటు ప్రయాణం చేద్దాం అనుకుని నమ్మాలి. వీళ్ళ కోసం నేను ఉండాలనుకున్నాను. ఒక 12 సంవత్సరాల తర్వాత అసలు మిమ్మల్ని జీవితకాలం మేము వదలమని చెప్పిన వాళ్ళందరూ పారిపోయారు, వదిలేసి వెళ్ళిపోయారు. ఎవరు నన్ను వదలలేదంటే నా జన సైనికులు, మా వీర మహిళలు వదలలేదు. జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో ఇది నా పార్టీ అన్న భావంతో భుజాన మోస్తుంది మీరే. పార్టీ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి కీలక పాత్ర పోషిస్తున్నది కూడా జనసేన సాధకులు, ఉద్యమీలు. నేను పార్టీ స్థాపించినప్పుడు నా వద్ద కేవలం ఒక భావజాలం, ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా ఎదుర్కొనే ధైర్యం, ప్రజల జీవితాల్లో సమాజంలో మార్పు తీసుకురావాలనే ఒక నిబద్ధత మాత్రమే ఉన్నాయి. ఆ సమయంలో నీ వెంట మేము ఉన్నామని నిలబడ్డ 150 మంది సన్నిహితులు కావచ్చు, నా జన సైనికులు కావచ్చు, నా ప్రాణం కావచ్చు, వాళ్ళే నిలబడ్డారు. ఈరోజు జనసేన వెంట ఐడియాలజీ, కరేజ్, కమిట్మెంట్ కలిగిన దాదాపు 20,000 మంది సాధకుల సమూహం నిలబడి ఉంది. దాదాపు 21.5 లక్షల పైగా జన సైనికులు, వీర మహిళల్ని ఉద్యమ సభ్యులుగా చేర్చి ఒక్కడిగా ప్రారంభమైన జనసేనని ఈ రోజున 21.5 lakhsతో బలమైన జన సైన్యంగా తీర్చిదిద్దడంలో మీ పాత్ర చాలా కీలకం. కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణనే కాకుండా తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుండి కూడా దాదాపు 10,000 మంది పైగా ఉద్యమి సభ్యత్వం తీసుకున్నారు. జనసేన భావజాలం ఒక్క తెలుగు రాష్ట్రాలకి పరిమితం కాదు. మనది జాతీయ సమగ్రత, జాతీయ భావాలున్న పార్టీ. అందుకే ప్రతి ప్రాంతం నుండి మనకి ఆదరణ లభిస్తుంది. ఒక వ్యక్తికి పార్టీ సభ్యత్వం ఇచ్చి అతన్ని పార్టీ భావజాలం వైపు ఆకర్షించాలంటే ముందుగా మీలో బలమైన నాయకత్వపు లక్షణాలు ఉండాలి. మీలో ఆ లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు జనసేన పార్టీ కేవలం నాయకత్వంపై ఆధారపడకుండా సంస్థాగతమైన బలమైన జన సైనిక సమూహంతో ఎదిగే పార్టీగా అవతరించింది. ఒక్కడిగా ప్రారంభమైన జనసేన 100% విజయం సాధించిందంటే కారణం ఉమ్మడి పోరాటం. ఇది నా వల్ల సాధ్యం అవ్వలేదు. నా మీద నమ్మకంతో నాతో నడిచిన మీ అందరికీ ఈ విజయాల్లో నేనెంత భాగస్వామ్యం నాకుందో మీకు అంతే సమాన భాగస్వామ్యం. ఏ రాష్ట్రానికి వెళ్ళిన జనసేనకి ప్రత్యేకమైన గౌరవం ఉంది. పార్టీ మద్దతు కోరుతారు. అది మహారాష్ట్ర కావచ్చు, తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు. గత ఏడాది మహారాష్ట్ర ఎన్నికలు ప్రచారానికి వెళ్ళినప్పుడు ఎన్డీఏ అభ్యర్థులు మనం వెళ్ళిన చోట దాదాపు 95% స్ట్రైక్ రేట్ సాధించారు. జనసేన మద్దతు ఉపయోగపడిందని చెప్పినప్పుడు అది చాలా చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ మధ్యన పక్క రాష్ట్రంలో అక్కడ ఒక పార్టీ పెట్టి విజయం సాధించి ముఖ్యమంత్రి అవ్వగానే మన ఆంధ్రప్రదేశ్లో చాలామంది మీరు కూడా అలా చేసి ఉండాల్సిందని చెప్పి నాకు తెగ మెసేజ్లు పంపిస్తూ ఉన్నారు. ఊళ్ళో పెళ్ళికి ఏదో హడావుడి ఉంటారు కదా, అంటే ఎలా ఉండదంటే మనకి సందులోనో ఒక పెళ్లి జరుగుతూ ఉంటే మన ఊళ్ళో చిన్నపిల్లలు పరిగెడుతూ ఉంటారు అటు ఇటు, వాళ్ళ ఇంట్లో పెళ్ళి అనుకున్నట్టుగా. అరే ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు వేరు. సరే వీళ్ళు చెప్పినట్టుగానే మనం కూర్చొని 2019 నిలబడ్డాం. ఎక్కడ పెట్టారు? 2 చోట్ల ఓడించారు కదా. పోనీ ఎవరైనా నిలబడ్డారు ఆ రోజున నాయకులు అంటే అందరూ పారిపోయారు కదా. సో అందుకని కంపారిజన్ పెట్టకండి. నిజంగా నేను పదవే నాకు ప్రధానం అనుకుంటప్పుడు 2008లోనే యూత్ వింగ్ కాదు ఎంపీగానే పోటీ చేశాను. 2014లో నేను ఎన్డీఏతో అలయన్స్లో ఉన్నప్పుడు నేను మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేయాల్సి ఉంది. బట్ నేను ఏమనుకున్నానంటే, ఎందుకు చెప్తున్నాను ఇదంటే, నేను ఒక పార్టీని నడపాలి, ఇది సమాజంలో మార్పు పట్టుకురావాలంటే నాకు తెలియాలి కదా కష్టం.